హాయ్ మాస్టర్స్, అందరికీ బ్రహ్మస్ మెడిటేషన్ ఛానల్ నుండి స్వాగతం సుస్వాగతం. రోజు ఎంతో అద్భుతంగా చక్కటి బుక్ ని స్వాధ్యాయం చేసుకుంటున్నాము, జీవాత్మ ప్రపంచ నియమాలు అని. అలాగే ఇంత అద్భుతంగా మనం బుక్ చదవడానికి, ఇంత గొప్ప ధ్యాన మార్గంలోకి రావడానికి అర్హులైన మనందరి గురువు గారికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ తనని కూడా ఈ యొక్క జూమ్ సెషన్లోకి ఇన్వైట్ చేసుకుందాం. గత 21 డేస్ నుంచి మనం జీవాత్మ ప్రపంచ నియమాలు అనే అద్భుతమైన బుక్ ని స్వాధ్యాయం చేసుకుంటున్నాము. ఈ రోజు మేడం గారు తీసుకున్న టాపిక్ 2వ భాగం, ప్రశ్నలు సమాధానాలు. దాంట్లో నుంచి ఆత్మహత్యలు అంటే ఏంటి, దాని రిలేటెడ్ గా మేడం చెప్పబోతున్నారు క్లాసు. మేడం, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుండి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ మేడం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీకి నా ఆత్మపూర్వక ధ్యాన శాస్త్రాంగ వందనాలు తెలియజేసుకుంటూ మరి ఇంక మనం ఏమాత్రం ఆలోచన చేయకుండా సెషన్లోకి వెళ్ళిపోదాం. మరి ఏంటంటే జీవాత్మ ప్రపంచ నియమాలు అనే బుక్లోంచి మనము ప్రశ్నలు జవాబులు అనే 2వ భాగంలో ఉన్నాము. ఈరోజు ఏంటంటే ఆత్మహత్య. అలాగే మరి ముందుగా మరి నాకు అవకాశం ఇచ్చిన మన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి, అలాగే ఎవరైతే వీక్షిస్తూ వింటున్నారో యూట్యూబ్లో కానీ లైవ్లో కానీ వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం ఈ ఆత్మహత్య అంటే ఏంటో ఆ టాపిక్ గురించి ఈరోజు తెలుసుకుందాము. అంటే విస్పి రతు ఉన్నారు కదా, ఖుర్షిద్ భావన గారి, రూమి భావన గారి వాళ్ళ పిల్లలు ఇద్దరు యాక్సిడెంట్లో సడన్గా చనిపోయారు. వాళ్ళకి 1 సంవత్సరం పట్టింది కదా. ఆ బుక్ అంతా వివరంగా రాశారు. ఇప్పుడు విస్పి రతు వాళ్ళ అమ్మగారి ద్వారా ఈ ప్రశ్నలు అడిగిన వాళ్ళకి సమాధానాలు చెప్తున్నారు అనమాట. ఇది ఎప్పుడో జరగలేదండి. 1980లో వాళ్ళు చనిపోతే 81లో ఇది జరిగింది వాళ్ళ అమ్మగారి ద్వారా. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మగారిని వాళ్ళ నాన్నగారిని కూడా ప్రశ్నలు అడుగుతున్నారు వాళ్ళు. అవి కూడా లాస్ట్లో ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే విస్పి రతు వాళ్ళ అమ్మగారి ద్వారా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తున్నారు. అసలు ఆత్మహత్య గురించి ప్రశ్నలు అడుగుతున్నారు ఇవాళ. అదేంటో చూద్దాం. ప్రాణం తీసుకోవడం పూర్తిగా దైవ నియమాలకు విరుద్ధము. దేవుడు మీకు ప్రాణం పోశాడు, తీసేయడానికి అది మీది కాదు. మీ సమస్యలను మీరు పరిష్కరించుకోవాలి, చెడుతో పోరాడాలి, ఆత్మను పవిత్రీకరించుకోవాలి అని చెప్పి ప్రశ్నలోకి వచ్చారు. ఈ ప్రశ్న ఏంటంటే అండి, భూలోకంలో ఎంతో మంది, ప్రత్యేకించి చిన్నపిల్లలు ఎందరో ప్రాణాలు తీసుకుంటున్నారు. వీరి ఆత్మలు ఏమవుతాయి అని అడుగుతుంటే విస్పి రతు ఇట్లా చెప్తున్నారు అనమాట. ఆత్మలోకానికి రాగానే ఈ ఆత్మలకు తాము పూర్తిగా ఒంటరి వాళ్ళం అయిపోయాం అనిపిస్తుందంట. తాము పొరపాటు నిర్ణయం తీసుకున్నామని వీరు అప్పుడు గుర్తించడమే దీనికి కారణం. అంటే ఇక్కడ ఏమీ తెలియదు, ఆ ఎమోషన్లు ఒక ఫీల్ అయిపోయి ఆ పరిస్థితుల వల్ల ఆత్మహత్య చేసేసుకుంటారు. కానీ అప్పుడు ఏమి తెలియదు. అక్కడికి వెళ్ళాక వీడు ఎంత పొరపాటు చేశామో, ఎంత పొరపాటు నిర్ణయమో ఇది అనేసి వాళ్ళు గుర్తిస్తారంట. అయ్యో అప్పుడే, అందుకనే వాళ్ళు ఒంటరిలో అయిపోయాము అని అప్పుడు వాళ్ళకి తెలుస్తుందంట. అయితే భూలోకంలో ఉండి తమ ప్రయాణం పూర్తి చేయకుండా ప్రాణం తీసుకొని వాళ్ళు దాన్ని ఆపేశారు. అంటే భగవంతుడు ఇచ్చింది ప్రాణం, అది మంద కాదు. మన శరీరం ఒక్కటే మనం తెచ్చుకుంటాము, దానికి సంబంధించి ప్రాణం ఆయనదే కదా, ఆయన తీసుకున్నప్పుడే అనమాట. కాబట్టి ఆ ప్రయాణం పూర్తిగా చేయకుండా ఈ శరీరంతో ఎన్నాళ్ళు ప్రయాణం చేయాలో ఆత్మ అన్నాళ్ళు ప్రయాణం చేయకుండా మనం బలవంతంగా తీసేసుకున్నాం అనమాట. ఆ ప్రణాళికని ఆపేశాం. భూలోకంలో మీరు తీసుకునే అత్యంత తప్పు నిర్ణయాలలో ఇది ఒకటి. మీ ఆత్మకు మీరే స్వయంగా చేసుకునే హాని ఆత్మహత్య చేసుకోవటం. అందుకే ఆత్మహత్య మహాపాపం అని అంటారనమాట. పత్రి సార్ అందుకే ఏం చెప్తారండి, ఆత్మహత్య చేసుకోని వాళ్ళందరికీ నమస్కారాలు, హత్యలు చేయని వాళ్ళందరికీ నమస్కారాలు అని చెప్తారు కదా. దానికి ఇదే అనమాట. ఇంకో ప్రశ్న ఏమడుగుతున్నారంటే, మానవులకు సంకల్ప స్వేచ్ఛ ఉందని జనం వాదిస్తారు. మన ప్రాణం తీసుకునే స్వేచ్ఛ మనకు ఉండదా? మరి ఫ్రీ విల్ ఇచ్చేశాడు మరి దేవుడు అని చెప్తారు కదా, మరి మన ప్రాణం తీసుకునే స్వేచ్ఛ మనకు ఉండదా అని అడుగుతున్నారు ఇక్కడ. దానికి ఏం చెప్తున్నారంటే, జీవితాన్ని అంతం చేసుకోవాలనుకోవటం మీ ఇష్టం, కానీ మీరు దైవ నియమాలను అనుసరించే పనిచేస్తారు. ఆ నియమాలను ఉల్లంఘించినప్పుడు కొన్ని పరిణామాలు ఉంటాయి. మీ దేహమే మీ దేవాలయం. మీ ఆత్మకు ఇది ఆరోగ్యకరమైన వాహనంలో ఉండాలని దేవుడు దీనిని మీకు ఇచ్చాడు. ఆ దేవాలయాన్ని నాశనం చేసినప్పుడు సృష్టి పరమ ప్రయోజనమైన ప్రాణాన్ని మీరు తిరస్కరిస్తున్నారు. ఆత్మహత్య చేసే అసలైన హాని మీ ఆత్మకే. ఆత్మహత్య చేసుకుంటే అసలైన హాని మీ ఆత్మకే. ఆధ్యాత్మికంగా ఒక ఆవరణ మొత్తం నుంచి మీరు పూర్తిగా కింద పడిపోతారు. ఇప్పుడు మనం
5వ ఆవరణలో ఉన్నాం, 6వ ఆవరణలో లేకపోతే 4వ ఆవరణలో ఉన్నాం. అక్కడి నుంచి పూర్తిగా 1వ ఆవరణలోకి లేకపోతే 0వ ఆవరణలోకి వచ్చేస్తాం అనమాట. అంతేకాకుండా ఎంతో చెడు కర్మను కూడా మీరు మీ ఆత్మకు కలుగు చేస్తారు. కర్మ కూడా మూట కట్టుకున్న వాళ్ళు అవుతా ఉంటారు. చెడు కర్మ వస్తుందట. మళ్ళీ మీరు భూలోకానికి వచ్చి రెట్టింపు తీవ్రతతో అదే పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు పరిస్థితులే కాకుండా ఇంకా రెట్టింపు పరిస్థితులు అదే తీవ్రతతో ఎదుర్కోవాల్సి వస్తుందంట. మీ పరీక్ష శిక్షణ కూడా రెట్టింపు కఠినంగా ఉంటాయి. ఆత్మహత్య చేసుకునేవారు దేవుడికి ఇచ్చిన మాటను తప్పుతున్నారు. అక్కడ మనమే డిజైన్ చేసుకొని వస్తామని చెప్తున్నారు కదా, ఆ దేవుడి ఆజ్ఞ ప్రకారం. కాబట్టి దేవునికి ఇచ్చిన మాట మీరు తప్పుతున్నారు అంటున్నారు. అయితే కొన్నిసార్లు మానవులు పడే వేదన భరించలేనిదై ఉంటుంది. కర్మను చెల్లించుకోవటానికి మనం అందరం భూలోకానికి వస్తాం. ఆత్మ ఎదుగుదల కోసం పరీక్షింపబడతాం, శిక్షణను పొందుతాం. కొన్నిసార్లు మనం అనుభవించాల్సిన కర్మ ఎంతో ఉంటుంది, లేదా మనం కఠినమైన పరీక్షలు ఎంచుకుంటాం. మనం అనుభవించే బాధ పరిస్థితులు చాలా తీవ్రంగాను పరీక్షించే విధంగాను ఉన్నా కానీ ఎలాగైనా సరే మనం మాత్రం ప్రయాణాన్ని పూర్తి చేయాలి. మనుషులకు అర్థం కానిది ఏమిటంటే తాము ఆత్మహత్య చేసుకున్న తరువాత ఇతరులు పడే బాధ కన్నా తమ బాధ భరించలేనిది కాదని. ఇతరులు పడే బాధ కన్నా ఇప్పుడు వీళ్ళు ఆత్మహత్య చేసుకొని చనిపోతారు, మరి వాళ్ళ బంధుమిత్రులు యువతులు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పడే బాధ కన్నా అంట తమ బాధ అంత భరించలేనిదన్నమాట. అలాంటిది కాదని చెప్పి వీళ్ళు అర్థం చేసుకోరు ఈ మనుషులు అని చెప్తున్నారు వాళ్ళు. అయితే ఆత్మహత్య స్వార్థపూరితమైన చర్య. మనిషి తనకు బాధగా ఉంటే ఇతరుల గురించి ఆలోచించడు. మీరు పడే బాధ మీ గురించి మాత్రమే ఆలోచించేలా చేస్తుంది. ఇది సహజమే కదా ఎవరికైనా. మీ ప్రియతముల సంగతి ఏంటి? మీరు వదిలి వెళ్ళిపోయే మిగిలిన వారి సంగతి ఏంటి? ఇలా చేస్తూ మీరు ఆత్మకు హాని చేసుకోవడమే కాకుండా ఇతరుల ఆత్మలకు కూడా హాని చేస్తూ మరింతగా కర్మను పెంచుకుంటున్నారు. కొంతమంది తమకెవరూ లేరని కేవలం ఒక్క కారణంతోనే ప్రాణం తీసుకోవాలనుకుంటారు. కానీ బహుశా అదే వారి కర్మేమో, లేకపోతే ఒంటరిగా ఉన్న వారు ఎంత ధైర్యంగా ఉండగలరో పరీక్షింపబడుతున్నారేమో. స్వార్థం ఉంటే మీ సమస్యలు ఉన్నదానికన్నా చాలా పెద్దగా అనిపిస్తాయి అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంటే ఈ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏంటంటే మనం చాలా ఎక్కువ పరీక్షకి ఆ పరీక్ష పొందడంలో ధైర్యంగా ఉంటామేమో, దాని గురించి అంత కఠినమైన పరీక్షలు వచ్చాయేమో, లేకపోతే బహుశా వాళ్ళ కర్మం. కాబట్టి స్వార్థం అనేది పనికిరాదు, ఆత్మహత్యలు చేసుకోవద్దు. కాబట్టి స్వార్థం ఉంటే మీ సమస్యలు ఉన్నదానికన్నా ఎక్కువ అవుతాయి. ఆత్మహత్య కూడా స్వార్థపూరితమైన చర్య అని చెప్తున్నారు ఇక్కడ. ఇంకో ప్రశ్న ఏమడుగుతున్నారంటే ఈ రోజుల్లో ఒంటరితనం పెద్ద సమస్య. వ్యక్తులకు కుటుంబాలు ఉన్నా కానీ ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. భూలోకంలో ఇంత ఒంటరితనం ఎందుకుంది? చుట్టూరు అందరూ మనుషులు ఉంటారు కానీ ఒంటరితనంగా అనిపిస్తుంది. అసలు అలా ఎందుకుంది ఈ భూలోకంలో అని అడుగుతున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే అలా అనిపించడానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటిది, భూలోకంలో మీరు పూర్ణమైన ఆత్మ కాదు. కవల ఆత్మల భావన మీకు తెలుసు గనక మీరు ఒక ఆత్మలో సగమేనని అర్థం చేసుకుంటారు. మీరు పూర్ణమైన ఆత్మ కాదట. కవలాత్మలని మనం ముందు పేజీల్లో చదువుకున్నాం కదా, ఆత్మలో సగమేనని మనం అర్థం చేసుకుంటారంట. మరి ఆ రెండో సగం కోసమే మీరు ఒంటరితనంతో తప్పిస్తారంట. చూడండి ఇక్కడ ఆన్సర్ ఎంత చాలా బాగుందో. మనము కవలాత్మలుగా వస్తామంట, ఆ సగమే మనము. ఇంకో సగము అక్కడ ఉన్నారనుకోండి, వచ్చన్నా ఉండొచ్చు, లేదంటే అక్కడ ఇంకా వెయిట్ చేస్తాను, ముందు వెళ్ళిపోయి వెయిట్ చేస్తూ ఉండొచ్చు. వాళ్ళని కలుసుకోవటానికి ఇక్కడ మరి కవలాత్మలో ఒకటి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఒంటరితనంతో తప్పిస్తామంట. అది ఒక కారణం. ఏది ఏమైనా కానీ ఒకసారి ఈ విషయం మీకు అర్థమైందంటే భూలోకంలో పరిపూర్ణంగా ఉన్నామనే భావాన్ని సాధించడానికి కృషి చేయండి. ఇది అర్థం చేసుకున్నాక పరిపూర్ణంగానే మనం ఉన్నాము, ఒంటరి వాళ్ళం కాదని చెప్పి ఆ భావాన్ని సాధించడానికి కృషి చేయండి అంటున్నారు. ఇది మీ పరీక్ష. మీ ఆధ్యాత్మిక ధ్యేయాన్ని పూర్తి చేస్తే భూలోకంలో పరిపూర్ణత భావన మీకు కలుగుతుంది. మన ఆధ్యాత్మికంగా ఒక ధ్యేయం తీసుకొని వచ్చాం కదా, ఒక లక్ష్యాన్ని మన జీవితానికి, అది పూర్తి చేస్తే పరిపూర్ణత భావన మనకు కలుగుతుందంట. ఒకసారి మీ జీవిత పరమార్థాన్ని గుర్తిస్తే మీకు ప్రశాంతంగా ఉంటుంది. మన జీవిత పరమార్థం ఏంటి, మనం ఎందుకు వచ్చాము, మన లక్ష్యం ఏంటి, మన ధ్యేయం ఏంటని మనం ఒకసారి గుర్తించామంటే మనకి ప్రశాంతంగా ఉంటుందని చెప్తున్నారు. భూలోకంలో మీ ధ్యేయాన్ని పూర్తి చేయలేకపోతున్నారని మీ అంతరాత్మ మనసు చెప్పగానే మీకు ఒంటరిగా ఉన్నామనే భావన కలుగుతుంది. మన అంతరాత్మ ఏం చెప్తుందంట, మీరు మీ ధ్యేయాన్ని పూర్తి చేయలేకపోతున్నారు అనే అంతరాత్మ చెప్పగానే మనకు ఒంటరితనం అనే భావన కలుగుతుందంట. మరో విషయం ఏంటంటే భూలోకంలో మీ అసలు నివాసం కాదని, ఈ భూలోకం అనేది మీ అసలు నివాసం కాదని అంతరాత్మకి తెలుసు.
ఉన్నత ఆవరణలో లభించే శాంతి కోసం, సమూహాత్మల సాన్నిహిత్యం కోసం, ప్రీతముల సమక్షం కోసం అది ఆత్మలోకాలకి వెళ్ళాలని తప్పిస్తుంది. మన అంతరాత్మకి తెలుసంట ఏంటది. మరో విషయం ఏంటంటే భూలోకం అనేది మన అసలు నివాసం కాదని మన అంతరాత్మకి తెలుసు. ఉన్నత ఆవరణలో లభించే శాంతి కోసం మన అంతరాత్మకి ఏం తెలుసు, భూలోకం కాదు మన నివాసం అక్కడ అని తెలుసు. కాబట్టి మరి అక్కడ ఉన్న ఉన్నత ఆవరణలో లభించే శాంతి కోసము మన సమూహంగా వస్తామని చెప్పుకున్నాం కదా. సమూహాత్మలు అంటే సమూహాత్మలుగా వచ్చేసి మళ్ళీ చనిపోయి మళ్ళీ ఆత్మలో ఆ సమూహాల్లోనే మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకుంటూ ఉంటాం అనమాట. అంటే 7 జన్మలు 14 ఏళ్ళు ఉంటుందని అంటారు కదా. అట్లా ఒక సమూహంగా వస్తామంట, గ్రూప్ సోల్ లాగా వచ్చి మళ్ళీ 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 అని చదువుకున్నాం కదా ముందు పేజీల్లో. అదే చెప్తున్నారు ఇక్కడ. మనది నిజ నివాసం ఏంటి అని కూడా చెప్పుకున్నాం కదా. మన నిజ నివాసం ఇది కాదని అంతరాత్మకు తెలుసు. కాబట్టి ఉన్నతావరణలో అక్కడ లభించే శాంతి కోసము, సమూహాత్మల సాన్నిహిత్యం కోసం, ప్రీతముల సమక్షం కోసం అది ఆత్మలోకానికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది. ఇది రెండో కారణం అనమాట. ఫస్ట్ కారణం చెప్పుకున్నాం కదా ఇందాక, ఒంటరితనాన్ని అనిపిస్తున్నానని. ఇది రెండో కారణం అనమాట. మనం గ్రూప్ గా వచ్చాము, మన వాళ్ళంతా అక్కడే ఉన్నారు, మరి అక్కడ శాంతి అంతా ఉంటుంది, మరి వాళ్ళ సాన్నిహిత్యం పొందాలనే చెప్పి అలా వెళ్ళిపోవాలని కూడా నిర్ణయించుకుంటుందంట. ఈ రెండు కారణం. అయితే మీరు అసంతృప్తితో ఉండడానికి ఇది సాగుగా చెప్పకూడదు. అసలు మన అంతరాత్మ తెలుసు కానీ ఇదంతా మనకు తెలీదు. కాబట్టి ఒకవేళ తెలిసినా, ఒకవేళ అవగాహన ఉన్నా ఇది సాకుగా చెప్పకూడదంట. భూలోకంలో ఉండే అతిపెద్ద పరీక్ష తృప్తిగా ఉన్నామా లేమా అని. భూలోకంలో ఉండే పెద్ద పరీక్ష ఏంటి? తృప్తి, ఐశ్వర్యం అని అందుకే అన్నారనమాట. అసలు తృప్తిగా ఉన్నామా లేమా అనేది అతిపెద్ద పరీక్ష అంట. దానిని మనం తప్పకూడదు. మీరు శాంతి కోసం చావుకి ఎదురు చూడకూడదు. ఆత్మలోకంలో ప్రశాంతంగా ఉండాలంటే మొదట భూలోకంలో ప్రశాంతంగా ఉండడం నేర్చుకోవాలి. ఇక్కడ ప్రశాంతంగా లేకపోతే అక్కడ కూడా ఉండలేమంటాం. మనం చెప్పుకున్నాం కదా, యోగులు ఆధ్యాత్మికంగా ఉండే వాళ్ళు మాత్రమే శరీరంతో పాటు ఈ పెయిన్, ఇవన్నీ బాధలు, ఈర్ష్యలు, కోపాలు ఇక్కడే వదిలేస్తారు. కానీ ప్రాపంచికంగా ఉండేవాళ్ళు ఈ పెయిన్స్ అన్నీ, ఈ భావాలన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడ అనుభవిస్తారు. కాబట్టి ఇక్కడ ప్రశాంతంగా లేకపోతే అక్కడ కూడా ప్రశాంతంగా ఉండరని గుర్తుంచుకోవాలి అంటున్నారు. కాబట్టి ధ్యాన సాధన చేసి మంచి పనులు చేస్తూ ఉండాలన్నమాట. ఒంటరితనం కూడా ఆ యుద్ధంలో భాగమే. దాన్ని క్రమంగా నిభాయించుకోవాలి. కాబట్టి ఇలాంటి సతమతమయ్యే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇది ఒక యుద్ధం అనమాట. ఇది యుద్ధంలో భాగమే. కాబట్టి దాన్ని సక్రమంగా నిర్వహించుకోవాలని చెప్తున్నారు. అంటే ఇంకో ప్రశ్న ఏంటంటే ఇక్కడ, అంటే భూలోకంలో ఎప్పుడు మనం ఒంటరితనంతో బాధపడుతూ ఉంటామని అర్థమా అని అడుగుతున్నారు. కాదంట. భూలోకంలో సంతోషంగా ఉండలేరని, ఎప్పుడు ఒంటరితనంతో బాధపడతారని కాదు. కానీ ఒంటరితనం వల్ల దుఃఖం, నిరాశ కలుగుతాయి. ఈ నిరాశ ఎక్కువైతే ఆత్మహత్యకి ప్రేరేపిస్తుంది అని చెప్తున్నారు. ఇంకో ప్రశ్న ఏంటంటే, ప్రాణం తీసుకోవడానికి మనిషికి చాలా శక్తి, ధైర్యము కావాలి అనేది నిజమేనా? నిజం కాదంట. ప్రాణం తీసుకోవడానికి మనిషికి చాలా శక్తి, ధైర్యము కావాలని నిజమా అంటే నిజం కాదని చెప్తున్నారు. ప్రాణం తీసుకోవాలి అని అనిపించిందంటే ఆత్మను శక్తివంతం చేసుకోవాల్సిన అవసరం ఉందని దీనికి అర్థము. ఆత్మను శక్తివంతం తీసుకోవాలని అర్థం అంట. ఈ శక్తి మీలోనే ఉందని నమ్మండి. మీరు ఎదుర్కోలేని పరిస్థితి దేవుడు ఎన్నడూ కల్పించడు అని తెలుసుకోండి. మీకు శక్తి ఉంది, దాన్ని ఉపయోగించండి. కొన్నిసార్లు ఆత్మహత్య గౌరవప్రదమని చెప్పే అపోహ కూడా ఉంది. ప్రాణం తీసుకోవడంలో గౌరవం ఏమీ లేదు. భూలోకంలో తమ బాధ్యతలను, ధ్యేయాన్ని పూర్తి చేయడానికి పనికి వచ్చే వాహనాన్ని ధ్వంసం చేసి మీ ఆత్మకు అపకారం చేసుకోవద్దు. గౌరవనీయమైన వ్యక్తిగా ఉండాలంటే బాధ్యతగా ఉండాలి. ఆధ్యాత్మిక ఏది సరైందో దానిని చేయాలి. ఆధ్యాత్మికంగా ఏది సరైందో అది మాత్రమే చేయాలి. చేతులారా తమ ప్రాణాలు తీసుకున్న చాలా మంది ఒత్తిడికి తట్టుకోలేక ఇతరులు సమాజము నమ్మే అపనమ్మకాలకు తలొగ్గి మాత్రమే ఇలా చేస్తున్నారు. దీనిలో గౌరవించదగినది ఏముంది? దీనికి బదులుగా ఆధ్యాత్మిక జీవితాన్ని గడపండి, దేవుణ్ణి గౌరవించండి అని చెప్తున్నారు. కాబట్టి ఆ దేవుడి యొక్క అభిప్రాయమే లెక్కలోకి వస్తుంది. భూలోకంలో ఆత్మ ఒక్కోసారి శరీరంలో ఉండలేనంతగా బాధపడుతుంది అంటే ఒక్కొక్కసారి. దీనిలో సందేహం అయితే ఏమీ లేదు. కానీ ఇది మార్పు కావాలని గట్టిగా చెప్పే సూచన. అంటే నేను చచ్చిపోతానండి ఊరికే ఆ పరిస్థితులు తట్టుకోలేక అంటుంటే దాని అర్థం ఏంటంట? మార్పు కావాలి, నాకు ఈ పరిస్థితి బాగాలేదు, నాకు మార్పు కావాలి అనే ఆ సూచన అనమాట. అదే అర్థం చేసుకోవాలని చెప్తున్నారు. ఆత్మహత్య చేసుకోవడం దీనికి సమాధానం కాదు, మీకు మార్పు కావాలనే సూచన మాత్రమే అని చెప్తున్నారు. ఈ ప్రశ్న ఏంటి? దేనికి సమాధానం? ఇది ప్రాణం తీసుకోవడానికి మనిషి చాలా శక్తి, ధైర్యం ఉంది, నిజమేనా అంటే అది కాదు, ఇది అసలు సంగతి అని చెప్తున్నారు అనమాట. ఇంకో ప్రశ్న ఏంటంటే, జీవితంలో అతి
కింది స్థాయి అంటే లోయెస్ట్ పాయింట్కి చేరినప్పుడు ఏం చేయాలి మరి? జీవితంలో అతి కింద స్థాయికి వెళ్ళిపోతే అప్పుడు ఏం చేయాలంటే అక్కడ ఆత్మ ఆవరణ గురించి అడగట్లే ఇక్కడ, జీవితంలో అన్నమాట. జీవితంలో అతి కింద స్థాయికి చేరాలంటే దేవుడు మీ శక్తిని పరీక్షిస్తున్నాడని అర్థం. ఏంట్రా బాబు ఇట్లా ఉంది నా పరిస్థితి ఘోరంగా అనుకుంటారు కదా, అప్పుడు ఏంటంటే దేవుడు మన శక్తిని పరీక్షిస్తున్నాడని అర్థం అంట. మీరు చేయాల్సిందల్లా ఒకే ఒక సానుకూలమైన అడుగు వేయడం, అంటే ధైర్యం. ధైర్యం ఉందని, గెలుస్తానని భావించడం అంట. ఒక్కసారి మీ కర్మను చెల్లించి వేస్తే, పరీక్ష పాస్ అయితే మీ పరిస్థితులు మారిపోతాయి. దేవుడు తన దూతల్ని మీకు సాయంగా పంపిస్తాడు. ఆత్మహత్య చేసుకోవాలనుకునే మనస్తత్వం ఉన్న వారితో కలిసి పని చేయాలనుకునే ఆత్మలో ఒక విశిష్ట ఆత్మలు కొన్ని ఉంటాయి. దీనికి కూడా ఇప్పుడు విస్పీరతు ఎలాగా, విస్పీరతు ఏంటంట, విస్పీకేమో అక్కడ ఆత్మలో ఒక ఆత్మలు ఇట్లా దేవదూతలు ఇట్లా సాయం చేయటం ఇప్పుడు చెప్తున్నారు కదా, ఆ పని. రతు పని ఏంటంటే కొత్తగా అప్పుడే చనిపోయి వచ్చిన వాళ్ళకి కొంచెం సముదాయించడం, ధైర్యం చెప్పడం రతు పని అన్నమాట. అట్లనే ఈ ఆత్మహత్య చేసుకోవాలి పరీక్ష పాస్ అయిపోతే ఇలా ఉంటాయి అనేసి అలా అనుకునే వాళ్ళకి దేవుడు అంటే తన దూతలను సాయంగా పంపిస్తాడట. మళ్ళీ ఏం చెప్తున్నారు ఇక్కడ, ఆత్మహత్య చేసుకోవాలని మనస్తత్వం ఉన్నవారితో కలిసి పని చేయాలనుకునే ఆత్మలో ఒక విశిష్ట ఆత్మలు కూడా కొన్ని ఉంటాయంట. ఈ ఆత్మలోక ఆత్మలకు ప్రత్యేక శిక్షణ ఉంటుందంట. ఇవి ఆ వ్యక్తికున్న ఆత్మలోక మార్గదర్శితో కలిసి పనిచేస్తాయి. ఆ వ్యక్తిని ప్రభావితం చేస్తూ ప్రార్థనల ద్వారా భూలోకంలోని పరిస్థితులు తట్టుకునేలా చేస్తాయంట. కాబట్టి అంతరాత్మ మనసు ద్వారా సందేశాలను పంపి ఆ వ్యక్తిని శక్తినిస్తూ ఆ వ్యక్తికి బ్రతకడానికి దోహదపడతాయంట. ఇలాంటి ఆత్మలు కూడా ఇప్పుడు మనకు హెల్ప్ చేయడానికి ఇలాంటి పరిస్థితిలో ఉంటారంట. కాకపోతే మనకు కనపడరు, వాళ్ళు వచ్చి సాయం చేస్తూ ఉంటారంట మార్గదర్శిగా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇంకా భూలోకంలోని ప్రజలు ఆత్మహత్యలు చేసుకునే పొరపాటు చేయడం దేవుడికి ఇష్టం ఉండదు కనుక ఈ విశిష్ట ఆత్మలు ఉంటాయి. ఎందుకంటే ఈ చర్యకు తీవ్ర పరిణామాలు ఉంటాయి. కళ్ళు తెరవండి, జీవించి ఉండాల్సిన కారణాలు తెలుసుకోండి. మీ ఆధ్యాత్మిక ధ్యేయం, సేవ, ఎదుగుదల ఇవే కారణాలు. ఇంకా కొన్నిసార్లు మీరు ఆత్మహత్య చేసుకోవాలనుకునే కారణాలు అర్ధరహితమైనవని కూడా గుర్తించండి. ఉదాహరణకు పరీక్షల్లో తప్పితే పిల్లలు తల్లిదండ్రులకు భయపడి ఆత్మహత్య చేసుకుంటారు. ఈనాడు చాలా మంది తల్లిదండ్రులు పిల్లలతో కఠినంగా వ్యవహరిస్తూ వారిని భయపెట్టి పిల్లలు తప్పు పనులు చేయడానికి కారణమవుతున్నారు. కొందరు పిల్లలు లైంగిక హింసకు, మానభంగాలకు, బ్లాక్మెయిల్కు గురవుతున్నారు, హానిపాలవుతున్నారు. ఇటువంటి సమయాల్లో చెప్పుకోవడానికి ఎవరు లేక ఆవేశంతో ఆత్మహత్య వంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎందుకంటే తల్లిదండ్రుల మార్గదర్శనం అంటే కఠినంగా ఉండడం అని కాదు. ఇప్పుడు ఇలాంటి పొరపాట్లన్నీ ఫెయిల్ అయితేనేమో భయం ఉంటుంది. ఎవరన్నా ఏదైనా వేధిస్తుంటే ఇంట్లో చెప్పాలంటే భయం, ఎందుకంటే వీళ్ళనే తిడతారు. ఇటు అక్కడ చెప్పుకోలేక వీళ్ళకి చెప్పుకోలేక, అంటే ఇక్కడ తల్లిదండ్రులకి సూచనలు ఏమిస్తున్నారు వాళ్ళు, తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకోండి, వాళ్ళు చెప్పే మాట వినండి. అంతకుముందు పేజీల్లో కూడా అదే చెప్పారు కదా, పిల్లలు ఏం చెప్తున్నారు విని అర్థం చేసుకుని వాళ్ళకి మార్గదర్శకులుగా ఉండండి, వాళ్ళకి హెల్పర్గా ఉండండి, అంతేగాని వాళ్ళని భయపెట్టద్దు అని చెప్తున్నారు. కాబట్టి కఠినంగా ఉండొద్దు. ఆ బిడ్డను అర్థం చేసుకోవడం, ఆ బిడ్డ ఆత్మకు ఏది శ్రేష్టమో దాన్ని చేయడం. కొన్నిసార్లు తల్లిదండ్రుల అజ్ఞానం, క్రూరత్వం, అవగాహన లోపం వల్ల బిడ్డలు ఆత్మహత్యకు గురవుతున్నారు. ఇక్కడ కేవలం ఇది పిల్లల గురించి ఉందన్నమాట ఈ పాటలో. కాబట్టి తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నారు. తల్లిదండ్రుల నస భరించలేని క్రూరత్వం వల్ల కొందరు పిల్లలు కిటికీలోంచి దూకి చనిపోవాలనుకుంటారు. ఇటువంటి సమయాల్లో ఆత్మ శరీరంలో ఉండడానికి చాలా కష్టపడిపోతుంది. ఎందుకంటే చిన్నపిల్లలు తల్లిదండ్రులకు అర్థమయ్యేలా చెప్పలేరు. నువ్వేంటి నాకు చెప్పేదనుకునే మూర్ఖమైన తల్లిదండ్రులు ఉంటారు. కాబట్టి స్వల్ప విషయాలకు చాలా మంది ప్రాణం తీసేసుకుంటున్నారు. ఆత్మలోకంలోకి వెళ్ళిన తర్వాత తాము ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించామో, తమ భయాలు ఎంత అర్ధరహితమో అక్కడికి వెళ్ళాక వాళ్ళకి అర్థమవుతుందంట. ఓటమి తాత్కాలికమని, విజయానికి పునాది రాయని వారు గుర్తించాలి. బాధను అనుభవిస్తే తప్ప సంతోషం ఏమిటో తెలియనట్లే ఓటమి రుచి చూస్తేనే విజయం లభిస్తుంది. ఓటమి పాఠం నేర్పే అనుభవం అంతే. తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రేమను పంచాలి, భయాన్ని కాదు. వారికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించాలి. అందుకే పత్రిసార్ అని చెప్తారు, ఆధ్యాత్మిక జ్ఞానం వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకోండి. బిడ్డల్ని ఎలా పెంచాలి ఏంటో ఆ జ్ఞానం వచ్చిన తర్వాతే పిల్లల్ని కనండి. అంటే ధ్యానం చేసుకోండి. పెళ్ళవక ముందు ధ్యానంలోకి వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడంతా యూత్ అంతా అట్లానే అన్ని తెలుసుకున్నాక ధ్యానం చేసుకున్న వాళ్ళు చేసుకోకపోయినా అన్ని తెలుసుకున్న తర్వాతే పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు అంటున్నారు అనమాట. కాబట్టి అలాగే చేయండి అని చెప్తున్నారు. ఆధ్యాత్మికంగా కూడా ఇదే కరెక్ట్ అనమాట. ఈ జ్ఞానం గనక మనసులో నాటుకుంటే వారు నిర్భయంగా ఉండి మనసులో మాట చెప్పగలుగుతారు. అది మెడిటేషన్ చేస్తే మనకు ధైర్యం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అప్పుడు మనసులో మాట ధైర్యంగా చెప్తారు. వాళ్ళు విన్నా వినపోయినా వాళ్ళ కర్మ. కాబట్టి మంచి మనిషిగా ఉండాలనే అతి ముఖ్యమైన అంశాన్ని తల్లిదండ్రులు మర్చిపోతున్నారు. ఒక మంచి మనిషిగా అసలు ఉండట్లేదు వీళ్ళు. ఎందుకు మర్చిపోతున్నారంటే మూర్ఖత్వం, అజ్ఞానం.
పిల్లలకు ప్రాపంచికమైన లక్ష్య సాధనే పరమావధిగా చెప్పి తప్పు మార్గంలో వెళ్ళేలా వారిని ప్రోత్సహిస్తున్నారు. ప్రాపంచికమైన పరమావధిని లక్ష్య సాధనే పరమావధిగా చెప్తున్నారు. ప్రపంచంలో బతకడమే నేర్పిస్తున్నారు. అదే పరమావధి అనుకుంటున్నారు కానీ ఆ తప్పు మార్గంలో వెళ్ళేలా చూస్తున్నారు, వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. ఈ విధంగా విజయానికి తప్పు అర్థాలు చెప్పి పిల్లలను తప్పుదారి పట్టిస్తున్నారు. ఇక్కడంతా తల్లిదండ్రులకి మరీ మరీ చెప్తున్నారు అనమాట. వినమంటున్నారు పిల్లలు ఏం చెప్తున్నారు. ఈ అంటే ఇంకో ప్రశ్న ఏంటంటే, ఈ ఆత్మలకు సాయం చేయడం ఎలా? మరి ఇలాంటి ఆత్మలకు ఎలా సాయం చేయాలి అని అంటే, కొన్నిసార్లు దయార్ద్రంగా చేసే చిన్న పని నిరాశ నిస్పృహల నుంచి మనిషిని బయటపడేస్తుంది. కొన్ని దయార్ద్ర హృదయం కావాలి ఇక్కడ. ఇతరులపైన తమపై తమకు తిరిగి వారిలో నమ్మకం ఏర్పడుతుంది. ఇతరులపైన కాకుండా తమపై తమకు కూడా వారిలో నమ్మకం ఏర్పడుతుందంట. ఎవరైనా బాగా కష్టపెడుతున్నట్లు మీకు అనిపిస్తే వారితో మాట్లాడడానికి ప్రయత్నించండి. బాగా కష్టపడుతున్నారు అనుకో, మాట్లాడడానికి ప్రయత్నించండి. ఎవరైనా బాధను అనిపిస్తున్నప్పుడు వారికి సాయం చేయగలిగితే మీకు దేవుని ఆశీస్సులు ఉంటాయి. కాబట్టి ఎవరైనా బాధలో ఏదైనా చెప్పుకుంటే వినండి అంటున్నారు ఇక్కడ. వినకపోతే వాళ్ళు చేసేది ఏం లేదు, చచ్చిపోవటమో వెళ్ళిపోవటమో అనే అనుకుంటారు. కాబట్టి ఇక్కడ బాధను అనిపిస్తున్నప్పుడు వారికి సాయం చేయగలిగితే మీకు దేవుని ఆశీస్సులు ఉంటాయి. ఎవరైనా బాధపడుతున్నారు, ఆత్మహత్య చేసుకోవాలి, లేకపోతే ఇంక వేరే దారేం లేదు, ఏంటో నా పరిస్థితి అని బాధ చెప్పుకుంటున్నప్పుడు వినాలి. వాళ్ళకి సాయం చేస్తే భగవంతుడు మీకు ఆశీర్వదిస్తాడంట. అట్లా చేస్తే అసలు చెప్పిన మాట వినకపోతే ఇంకేం చేయగలరు వాళ్ళు. కాబట్టి తల్లిదండ్రులకు ఇట్లా చెప్తున్నారు, దయాద్ర హృదయంతో చేసే చిన్న పని కూడా, ఒక చిన్న మాట చిన్న పని ఏదైనా సరే వాళ్ళకి నిస్పృహల నుంచి మనిషిని బయటపడేస్తుందంట. కాబట్టి వాళ్ళకి సాయం చేస్తే గనక అలాగా దేవుని ఆశీస్సులు ఉంటాయి. ఇతరుల ఆత్మహత్యకు కారణమైన వ్యతిరేక ఆత్మల విధిని మనము ఊహించను కూడా ఊహించలేమని చెప్తున్నారు. ఒక వ్యక్తిని ఆత్మహత్యకు పురికొల్పే వ్యక్తి పాపం చేస్తున్నాడు. ఇది హత్యకు సమానమైన పాపం. ఎవరి వల్ల అయితే భయపడిపోయి ఆత్మహత్య చేసుకుందామో అనుకుంటున్నారో వాళ్ళకి మామూలు పాపం అంటుకోదంట. కాబట్టి ఇది హత్యకు సమానమైన పాపమేనంట వాళ్ళకి కూడా. ఈ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకే కన్నా ఆత్మహత్యకు పురిగొల్పే వాళ్ళకే పరిస్థితులు అన్ని బాగుంటాయి. ఎవడైనా ఎందుకు చచ్చిపోదాం అనుకుంటాడు? అలాంటి చచ్చిపోయే పరిస్థితులు ఉన్నాయి అన్నప్పుడు ఆ బాధన్నా వినాలి, వాళ్ళకి సాయం అన్నా చేయాలి. దాని ద్వారా దేవుడు ఆశీస్సులు లభిస్తాయి తప్ప వాళ్ళకేమీ నష్టమేం జరగదు. కాబట్టి అలాంటి దయాద్ర హృదయంలో వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళ మాట వినకుండా నీ కర్మ నీ చావు నువ్వు చావు అన్నారనుకోండి, అప్పుడు నిజంగా వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే దానికన్నా వీళ్ళకే మహాపాపం అంట. కాబట్టి ఏం చెప్తున్నారంటే, ఒక వ్యక్తికి ఆత్మహత్యను పురికొల్పే పాపం చేస్తున్నాడు, అది హత్యకు సమానమైన పాపం అని చెప్తున్నారు. కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవడం వల్ల కొందరు మానసికంగా బెదిరిస్తూ ఉంటారు, ఎవరి దృష్టినో తమ వైపు తిప్పుకోవాలని. అంటే వాళ్ళకి వీళ్ళ మీద దృష్టి లేదనమాట, వీళ్ళని గుర్తించట్లేదు. అందుకనే వీళ్ళ దృష్టి వాళ్ళ మీద పడాలి, వీళ్ళని గుర్తించాలి అని చెప్పి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి బెదిరిస్తూ ఉంటారట మానసికంగా. ఒక విషయాన్ని స్పష్టం చేయాలని లేదా ఎవరి మీదో ప్రతీకారం తీర్చుకోవాలని వ్యక్తులు ఆత్మహత్య ప్రయత్నం చేయడమో ప్రాణం తీసుకోవడమో చేస్తారు. చూడండి, ప్రాణం తీసుకోవడానికి గల కారణాలు, ఆత్మహత్య చేసుకునే కారణాలు చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ఎవరి దృష్టి తన వైపు తిప్పుకోవాలని ఒకటైతే, ఏదో ఒక విషయం స్పష్టం చేయాలి కానీ వీళ్ళు వినట్లేదు. లేదా ఎవరి మీదో ప్రతీకారం తీర్చుకోవాలి, నేను చస్తే కానీ వీళ్ళు బాగుపడేటట్లేరు, నేను చచ్చిపోవాలి. ఇలాంటి కథలు కూడా మనం చాలా విని ఉంటాం. మీ అమ్మకి బుద్ధి రావాలంటే నాకు ఏం చేయాలో, ఎలా రప్పించాలో దాన్ని నేను చూస్తానని చచ్చిపోయిన వాళ్ళ గురించి కూడా నేను వినున్నాను అనమాట. కాబట్టి ఎవరి మీదో ప్రతీకారం తీర్చుకోవాలని వ్యక్తులు ఆత్మహత్య ప్రయత్నం చేయడమో ప్రాణం తీర్చుకోవడమో చేస్తారు. ఇతరులు తప్పు చేసినట్లుగా భావించాలని వీరు చేస్తారు. వాళ్ళ తప్పేంటో తెలిసి రావాలని కూడా ఇలా చేస్తారట. దీనివల్ల వారు ఇంకా కిందకి పడిపోతారు, ఎంతో కర్మను పోగు. అంటే వాళ్ళ గురించి వాళ్ళు చేయట్లేదు, ఇతరుల మీద పగ తెచ్చుకోవడానికి ప్రతీకారం తెచ్చుకోవడానికి కూడా వాళ్ళకి బుద్ధి రావాలని కూడా వీళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇది కూడా ఇలా చేస్తే మాత్రం చాలా కిందకి పడిపోతాం అనమాట. మనం ఇంకా కర్మను పోగు చేసుకుంటాం, ఇంకా కిందకి పడిపోతాం అని చెప్తున్నారు. వ్యతిరేకమైన లేదా ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచనలు కలిగినప్పుడు ఇక్కడ చెప్పే కొన్ని విషయాలు గుర్తుంచుకోండి అంటున్నారు. ఈ ఆలోచనలు వెంటనే ఆపేయాలి, లేకపోతే మిమ్మల్ని అది పెడదారిలో పెడుతుంది. ఆ సూచనలు ఏంటో చూద్దాం. ఎన్ని సూచనలు ఇచ్చారు ఇక్కడ? ఏకంగా 14, 15 ఇచ్చారు. 15 ఈ యొక్క 11, 15 ఇచ్చారండి. 15 సూచనలు ఇచ్చారు. ఏంటో చూద్దాం. వ్యతిరేక ఆలోచన రాగానే వెంటనే దాన్ని పారద్రోలండి. మనసును మరల్చుకొని సానుకూలమైన పని చేయండి. డైవర్ట్ చేసుకోమంటున్నారు మైండ్ని. ఏదైనా మనకి నచ్చిన పని చేయమంటున్నారు. దీని గురించి ఎంతగా విశ్లేషిస్తే అంతగా దాని శక్తి లభిస్తుంది. ఆ ఆలోచనలు వదిలి మనసు మరో విషయంపై లగ్నం చేయండి. శారీరకంగా ఏదో ఒక పని చేస్తూ ఉండండి.
శారీరకంగా పనిచేస్తూ ఆలోచన నుంచి డైవర్ట్ అవ్వడానికి మీకు ఇష్టం ఏదైనా సరే పని చేయండి, లేదా శారీరక పరంగా చేయండి. మారడానికి ఎప్పుడైనా సరే తగిన సమయమే అని చెప్తున్నారు. అయితే చదవండి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించండి, చదువుకోండి, బుక్స్ చదువుకోండి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించుకోండి. మీ జీవితంలో కొన్ని సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో అర్థమైతే వాటిని అంగీకరించడం, భరించడం తేలికవుతుంది. అసలు ఈ సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయని ఒకసారి ఆలోచించండి. ఆలోచిస్తే గనక దాన్ని అంగీకరించడం, భరించడం తేలికవుతుందని చెప్తున్నారు. ఉదాహరణకు కర్మ సిద్ధాంతం తెలిసి ఉంటే కష్టాలు ఉన్నప్పుడు అంతగా బాధ ఉండదు అని చెప్తున్నారు. మీ ఉపచేతనాత్మక మనస్సు తెరవండి, మీ అంతరాత్మను తెరిచి ఉంచుకోండి. మీ అసలైన శక్తి దానిలోనే ఉంది. మీ అంతరాత్మను తెలుసుకుంటే అంతరాత్మ అనంతమైన శక్తి కలిగి ఉంది కాబట్టి మీ అసలైన శక్తి అందులోనే ఉందని చెప్తున్నారు. కష్టకాలంలో కావలసిన మార్గదర్శకత్వాన్ని, శక్తిని అంతరాత్మ ఇస్తుంది. మన కష్టకాలంలోనంట కావలసిన మార్గాన్ని, ఆ శక్తిని కూడా అంతరాత్మ ఇస్తుంది అని చెప్తున్నారు. ఇంకో పాయింట్ ఏంటంటే 4వది, జనం ఏమనుకుంటారో అని భయపడకండి. వాళ్ళు మిమ్మల్ని తక్కువగా చూసే అవకాశం ఇవ్వకండి. వాళ్ళ కోసమే బతికితే వాళ్ళ దగ్గర లోకం అయిపోతాం అనమాట. వాళ్ళు తక్కువగా చూస్తారు, అవకాశం వాళ్ళకి ఇవ్వకండి. మీరు చేసేది సరైన పని, మంచిదే అయితే మీరు దైవ నిర్దేశిత మార్గంలో ఉన్నట్లే. మనం చేసేది మంచిగా చేయడానికి మనకే తెలుస్తుంది. కాబట్టి ఎవరినో చూసి వాళ్ళకి నచ్చినట్టుగా ఉండవసరం లేదు. వాళ్ళు ఏమనుకుంటారో అని భయపడాల్సిన అవసరం లేదు. అలా చేస్తే గనక మనల్ని మనం తక్కువగా చేసే అవకాశం వాళ్ళకి ఇవ్వకండి అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, ఇది మనం చేసే పని సరైనది, మంచిదైతే మంచిది అయితే మనకు తెలిసిందనుకోండి మనం చేసింది మంచిది అని, అప్పుడు మనం దైవ నిర్దేశిత మార్గంలోనే ఉన్నట్లే కదా. చివరికి మీ తల్లిదండ్రులు దాన్ని వ్యతిరేకించిన దృఢ నిశ్చయంతో ఉండండి. అమ్మా నాన్న చెప్తున్నారు, అలాగే అత్తగారు చెప్తున్నారు, మా ఆయన చెప్తున్నాడు, మా ఆవిడ చెప్తుంది, వాళ్ళు మన మంచికి కదా చెప్తున్నారు అని చెప్పి మనం మంచి పని చేసేదానికి ఏదన్నా సిద్ధమైనప్పుడు వాళ్ళందరూ అడ్డుపడినా కూడా వ్యతిరేకించండి అని చెప్తున్నారు. అయితే నిజంగానే మీరు దైవ నిర్దేశిత మార్గంలో ఉన్నారని గర్వంతో మిమ్మల్ని మీరు మోసం చేసుకోవటం లేదని నిర్ధారించుకోండి. వాళ్ళు ఏం చెప్పినా వినట్లేదు అని బాధపడకుండా, వాళ్ళు చెప్పిన మాట వినకుండా, వాళ్ళకి తలగు కొట్టి వాళ్ళకి లోకు అయిపోకుండా, నేను దైవ నిర్దేశక మార్గంలో ఉన్నాను కాబట్టి మీ మాటలు వినట్లేదు అని చెప్పి గర్వించండి. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవటం లేదు అని నిర్ధారించుకోండి అని చెప్తున్నారు. దేవుడి మార్గంలో ఉంటే అది గర్వించదగ్గ విషయమే కదా. కాబట్టి మనల్ని మనం మోసం చేసుకోవట్లేదు కదా, అలా అనుకోండి అని చెప్తున్నారు. ఇంకా 5వ పాయింట్ ఏంటంటే, ఒకవేళ మీరు తప్పు చేస్తే ఒప్పుకోండి, మారండి. ఎంతమందికి ఉంటుందండి ఆ గట్స్? తప్పు చేసింది ఒప్పుకోవటం. అంతేకాని అపరాధ భావం తేనీయకండి. అపరాధ భావం మిమ్మల్ని తేనివ్వకండి అసలు మీ లోపల నుంచి అంటున్నారు. తప్పులు చేయడం మానవ సహజమే, ఎవరైనా తప్పులు చేస్తారు. కాబట్టి పాఠం నేర్చుకుని అదే తప్పులు మళ్ళీ చేయకుండా, మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండడం ముఖ్యం. తప్పును కప్పిపుంచాలనుకోవద్దు. కప్పిపుచ్చాలనుకుంటే అది ఏదో నాడు బయటపడిపోద్ది. వాళ్ళు చేస్తే ఇంకా ప్రమాదం కదా. ఇలా చేస్తే ఇంకా చాలా తప్పులు. ఒక తప్పు కప్పిపుచ్చామంటే ఇంకో తప్పు, ఇంకో తప్పు, ఇంకో తప్పు అలా చేస్తూనే ఉంటాం. ఒక అబద్ధం చెప్తే మళ్ళీ మళ్ళీ అబద్ధాలు చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇలా చేస్తే ఇంకా తప్పులు జరిగే ఆస్కారం ఉంది. కాబట్టి బాధ్యతను అంగీకరించండి అని చెప్తున్నారు. 6వ పాయింట్ అంటే, దేవుడిని నిజాయితీగా, హృదయపూర్వకంగా, చిత్తశుద్ధితో ప్రార్థించండి. ఇంకో పాయింట్ ఏం చెప్తున్నారంటే, దేవుడిని నిజాయితీగా, చిత్తశుద్ధితోటి ప్రార్థించండి. సహాయం కోసం దేవతలను పంపమని కోరండి. మనం ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో ఉంటే కనుక దేవుణ్ణి నిజాయితీగా ప్రార్థించమంటున్నారు. హృదయపూర్వకంగా అంటే ఆత్మపూర్వకంగా ప్రార్థించండి, చిత్తశుద్ధితో, ప్యూరిటీతో. సాయం కోసం ఇంకా దేవతల్ని పంపించండి అని దేవుణ్ణి కోరుకోమంటున్నారు. మార్గదర్శకత్వాన్ని, రక్షణను ఇవ్వమని దేవుణ్ణి కోరుకోవటం ముఖ్యం. అలాంటప్పుడు అందుకే మరి కష్టాలు రావడం వెల్కమ్ అని అంటే అప్పుడే దేవుడికి దగ్గరగా అవుతాం మనం. కాబట్టి అలాంటి పరిస్థితిలో దేవుని నిజాయితీగా, హృదయపూర్వకంగా, చిత్తశుద్ధితో ప్రార్థించండి. సాయం కోసం దేవదూతల్ని పంపమనండి. మనం చెప్పుకున్నాగా మన చుట్టూ దేవదూతలు ఉంటారు, మనకు హాస్టల్గా ఉంటానే ఉంటారు మన చుట్టూ సాయం చేయడానికి. కాబట్టి మనకు కనపడరు కాబట్టి మనం లేరనుకుంటాం. మనం లేరనుకున్నంత మాత్రం ఉండకుండా ఉండక మనకి తెలియదు అంతే వాళ్ళు ఉన్నారని. కాబట్టి తెలియనప్పుడు ఏం చేయాలి? దేవదూతల్ని పంపండి, మార్గదర్శకత్వాన్ని, రక్షణ ఇవ్వండి అని దేవుణ్ణి కోరుకోవటం ముఖ్యం అని చెప్తున్నారు. 7వ పాయింట్ ఏంటంటే, 24 గంటలు దీపం వెలిగించి ఉంచండి. దీపం ప్రతికూల శక్తిని హరించివేసి మీ చుట్టూ ఉన్న చెడు స్పందనను పోగొడుతుంది. ఆ దీపం ఉంటే ఏంటంటే, ఇప్పుడు చూడండి పూజలు చేస్తాం కదా, ఆ చెడు స్పందన పోగొట్టడం అంటే ఏంటంటే, ఇప్పుడు పూజలు చేస్తాం, గుడికి వెళ్తాము, లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు చదువుతాం. అక్కడ ఏమంటారు, అబ్బాయి ఎంత చక్కగా లలితా సహస్రం చదువుతాను, బుక్ తెచ్చుకోలేదు అంటే, ఇది బుక్ తీసుకోండి అంటే వాళ్ళకి ఒక పాజిటివ్ ఉంటుంది అనమాట. ఆ స్పందన అంటే వైబ్రేషన్. అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరికల్లా ఆ గుళ్ళో అలాంటి వైబ్రేషనే ఉంటుంది. అట్లానే ఒక దీపం వెలిగించినప్పుడు కూడా ఏంటంటే, అబ్బాయి ఎంత చక్కగా దీపం పెట్టిందో అనే ఒక వ్యతిరేక స్పందన ఉండదు అనమాట అక్కడ.
పాజిటివ్గానే ఉంటుంది అనమాట. కాబట్టి దీపం ప్రతికూల శక్తిని హరించేసి మీ చుట్టూ ఉన్న చెడు స్పందనని పోగొడుతుంది. కాబట్టి 24 గంటలు దీపం వెలిగిస్తూ ఉంటే మంచిది అని అంటున్నారు అనమాట. దీపం పరబ్రహ్మ స్వరూపాన్ని ఊరికే అనలేదు ఇక్కడ. కాబట్టి మీకు అలాంటి పరిస్థితి ఉంటే గనక దీపం వెలిగించుకోండి 24 గంటలు. అని ఏముంది, ఒక పెద్ద ప్రమిదలో నూనె పోసి ఒక ఒత్తేసి నూనె పోస్తూ ఉంటే అది 24 గంటలు వెలుగుతూనే ఉంటుంది. కాబట్టి అలాంటివి చేయండి. వ్యతిరేక శక్తుల్ని హరించేసి మరి దీపం ప్రతికూల శక్తుల్ని, చుట్టూ ఉన్న చెడు స్పందన అంటే చెడు వైబ్రేషన్ ఏమన్నా ఉంటే దాన్ని పోగొడుతుందంట. ఆలివ్ ఆయిల్ కానీ ఆవ నూనె అని అయితే ఇంకా మంచిదే. నువ్వుల నూనె, ఆవు నెయ్యి కన్నా లేకుండా దొరకకపోతే ఆవ నూనె వేయచ్చు, ఆలివ్ ఆయిల్ కూడా వేయచ్చు అంట. 8వ పాయింట్ ఏంటంటే చెడ్డ వ్యక్తులు తప్పుదారి పట్టించే వారి సావాసం చేయకండి. చెడ్డ వ్యక్తుల సావాసం కానీ మనల్ని తప్పుదారి పట్టించే వాళ్ళ సావాసం కానీ చేయకండి. వాళ్ళ ప్రలోభాలకు లొంగి పడిపోయి కథలో మోహన్ దాస్ ఏం చేశాడు, మంచి మార్గంలో పెడదామని వచ్చాడు. ఇతని ప్రలోభంలో అతను కూడా తప్పు బారిలో పట్టి తెలుసుకొని తర్వాత అతని దారిని అతను వెళ్ళాడు. కాబట్టి మంచి వాళ్ళు కూడా మంచి వాళ్ళతోనే సావాసం చేయండి. చెడ్డ వ్యక్తులు తప్పుదారి పట్టించే వాళ్ళ సావాసం చేయకండి అని చెప్తున్నారు. 9వ పాయింట్ ఏంటంటే సమస్య వచ్చినప్పుడు మీకు నమ్మకం ఉన్న వారితో చర్చించండి. మనకి ఎవరైతే బాగా నమ్మకం ఉందనుకుంటున్నామో వాళ్ళతో చర్చించండి. ఈ రోజుల్లో అయితే నమ్మకున్న వాళ్ళు ఎవరున్నారో అని నాకైతే డౌటే. మీకు ఎవరి స్వార్థం వాళ్ళదే. కాబట్టి మీకు కావలసిన స్పష్టత వారి ద్వారా లభించవచ్చు. ఒకవేళ భూలోకంలో మీరు నమ్మగలిగే వ్యక్తి లేకపోతే మీరు మాట్లాడగలిగే మంచి వ్యక్తి మీ అంతరాత్మ. ఎవ్వరూ లేరనుకోండి, అప్పుడు మనకి ఇంకో సులువు పాయింట్ కూడా ఇచ్చారు చక్కగా ఇక్కడ. మనకి నమ్మదగిన వాళ్ళు ఎవరు లేరు, ఎవరు చదువుతా వాళ్ళు ఉన్నారు, ఎవరింటారు నా మాట అని అనిపించినప్పుడు మీరు మాట్లాడగలిగే మంచి వ్యక్తి ఎవరో కాదు, మీ అంతరాత్మ. మీ అంతరాత్మతో మీరు మాట్లాడుకోండి. అంటే భగవంతుడితో, అంతరాత్మ అంటే హృదయం అన్న అంతరాత్మ భగవంతుడు అన్న ఒకటే. కాబట్టి భగవంతుడితో మాట్లాడండి, నాకు సాయం చేయండి, ఆ దేవదూతల్ని పంపించు భగవంతుడు అని చెప్పి ఇట్లా కోరుకోమని చెప్పారు కదా, అట్లా చేయాలన్నమాట. అది ఆత్మలోకంతో సంబంధం కలిగి ఉంటుంది. మీ అంతరాత్మతో చెప్పండి అవన్నీ. అంతరాత్మ ఎక్కడ సంబంధం కలిగి ఉంటుంది, ఆత్మలోకంతో సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి మీ అంతరాత్మకు చెప్పండి, ఎవ్వరు నమ్మకంగా చెప్పుకునే వాళ్ళు లేరు అనిపిస్తే కనుక అని చెప్పి మంచి మంచి సూచనలు ఇచ్చారు ఇక్కడ కదా. ఇంకా 10వ పాయింట్ ఏంటంటే బాధ తాత్కాలికమేనని గుర్తుంచుకోండి. అలాగే మంచి రోజులు కూడా ఎక్కువ కాలం ఉండవు, సమస్యలు తీరిపోతాయి. మంచి రోజులు ఉండవు, చెడ్డ రోజులు ఉండవు. అంటే చెడ్డ రోజులు అనడానికి ఇక్కడ మంచి రోజులు అని పడినట్టుంది. బాధ తాత్కాలికమైన గుర్తుంచుకోండి. అలాగే చెడ్డ రోజులు కూడా ఎక్కువ కాలం ఉండవు, సమస్యలు తీరిపోతాయని గుర్తుంచుకోండి అని చెప్తున్నారు. 11వ పాయింట్ ఏంటంటే భౌతిక మనస్సును ఖాళీగా ఉంచవద్దు. అసలు మైండ్ని ఖాళీగా ఉంచొద్దు. పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ చేరి ఇది రకరకాలుగా ప్రేరేపిస్తూ ఉంటాయి. కాబట్టి ఏదైనా పనికి వచ్చే పని చేయండి. మీరు ఖాళీగా ఉంటే అది మిమ్మల్ని పెడదారి పట్టిస్తుంది. ఎప్పుడు మంచి వారితో కలిసి ఉండండి. 12వ పాయింట్ అంటే వ్యాయామం చేయండి, చురుగ్గా ఉండండి, నడవండి, తాజా గాలిని పీల్చండి. ఎప్పుడు ఇంట్లోనే ఉండొద్దు. ఎప్పుడు ఇంట్లోనే ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలే వస్తాయి. కాబట్టి ఎప్పుడు ఇంట్లోనే ఉండకండి. మనసుకు, శరీరానికి, ఆత్మకు యోగా మంచిది. కాబట్టి యోగా చేయండి, చురుగ్గా ఉండండి, నడవండి, తాజా అంటే స్వచ్ఛమైన గాలిని. అందుకే పత్రి సార్ అప్పుడప్పుడు ట్రెక్కింగ్లు ఎందుకు పెట్టారు, మెడిటేషన్ టూర్లు అని. అందుకే అనమాట. ట్రెక్కింగ్లు ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళు ఇలా చేస్తాం, లేని వాళ్ళు చక్కగా ఎప్పుడైనా అటు బయటికి ఇలా టూర్ లాగా కూడా వెళ్ళొచ్చు, తీర్థయాత్రలకు అటు ఇటు కూడా. ఎందుకంటే ఆ నదుల నుంచి, ఆ కొండల పర్వతాల నుంచి స్వచ్ఛమైన గాలి వస్తుంది అనమాట. తాజా గాలిని పీల్చుకుంటే ఇదే వ్యాయామం చేయొచ్చు. ఇంకెప్పుడు చూసిన వ్యాయామాలు ఇంట్లో చేసినాయి కదా అనుకుంటే ఇంట్లో ఉండకండి. ఎప్పుడు చూసినా ఇంట్లో ఉండొద్దు అని చెప్తున్నారు. అలాంటప్పుడు కూడా మనకి ఏదన్నా అంటే సమస్య ఉన్నప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు, కొంచెం పిచ్చి పిచ్చి ఆలోచనలు అట్లా ఉంటాయి కాబట్టి మనసు ఖాళీగా ఉంచకండి, ఇలాంటివన్నీ చేయండి అని చెప్తున్నారు. ఇంకా 13వ పాయింట్ ఏంటంటే వైద్య సహాయం తీసుకోవడానికి భయపడద్దు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వైద్య సహాయం తీసుకోవడానికి భయపడకండి. ఏమైపోద్దో ఏంటో డాక్టర్ చూపించుకుంటూ వాడేం చెప్తాడో లేనిపోయిన గొడవ అని చెప్పి అట్లా భయపడకండి అని చెప్తున్నారు. ప్రార్థనలు చాలా శక్తివంతమైనవే. కొన్నిసార్లు వైద్య సహాయం కూడా మీకు అవసరమవుతుంది. తీసుకోవటానికి సిగ్గుపడకండి. అంటే ప్రార్థనలు కూడా కొంతమంది దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఉంటారు కదా, కాబట్టి ప్రార్థనలు కూడా శక్తివంతమైనవే అని చెప్తున్నారు. వైద్య సహాయం కూడా మీకు అవసరమవుతుందని చెప్తున్నారు. అలాంటివన్నీ చేయడానికి సిగ్గుపడకండి అని చెప్తున్నారు. అదేదో మీ ఓటమి అనుకోవద్దు. ఎందుకంటే ఇష్టం లేని వాళ్ళు చెయ్యరు కదా, ప్రార్థనలు చేయరు. ఇష్టం లేని వాళ్ళు, భయపడేవాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. అదేదో నేను ఒప్పుకుంటే అదేదో మీ ఓటమి అనుకోకండి అని చెప్తున్నారు. ఒకసారి సమస్య తీరిపోయిందంటే మీకు మరింత శక్తి వస్తుంది. లేకపోతే ఏమో ఏ పుట్లో ఏ పాముందో అంటారు కదా, అవసరమైతే వైద్య సహాయం తీసుకోండి, లేదంటే ప్రార్థనలు చేయండి.
ఒకసారి మీ సమస్య తీరిపోతే మీకు మరింత శక్తి వస్తుంది, వివేకం కూడా వస్తుంది, మారవచ్చు. అయితే ఎప్పుడు మందులకు బానిస కాకండి. ఎప్పుడైనా క్లిష్ట పరిస్థితుల్లో తీసుకోండి, అవసరమైతే వైద్య సహాయం తీసుకోండి. పరిస్థితి మారచ్చు, మీకు కూడా వివేకం కలుగుతుంది, శక్తి కూడా వస్తుంది. కాబట్టి కానీ అలా అని ఎప్పుడు మందుల మీదే ఆధారపడండి, బానిసలు కాకండి అని చెప్తున్నారు అనమాట. ఇంకా నా 14వ పాయింట్ ఏంటంటే ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు కదా, అందుకని ఆరోగ్యాన్ని కాపాడుకోండి. భూలోకంలో చాలా మంది మద్యపానం, మాదక ద్రవ్యాలు, సిగరెట్లు తాగుతూ శరీరాన్ని నిదానంగా అంటే స్లో పాయిజన్ లాగా నాశనం చేసుకుంటున్నారు. అతిగా తినడం కూడా హానికరమే. కొంతమంది డిప్రెషన్ ఉన్నప్పుడు బాగా తినేస్తుంటారు. ఇది నేను జూనియర్ ఎన్టీఆర్ చెప్పడం విన్నాను అనమాట. నాకు ఏదైనా డిప్రెషన్ ఉంటే బాగా తినేస్తానండి, అందుకే లావు అయిపోతాను అంటాడు అతను. కాబట్టి అతిగా తినడం కూడా హానికరమే. ఇవన్నీ కూడా ఆత్మహత్య సదృశాలే. ఇవన్నీ కూడా ఆత్మహత్యతో సమానమేనంట. ఎందుకంటే నిదానంగా శరీరాన్ని చంపుతున్నారు మీరు స్లో పాయిజన్ ఇచ్చి. జీవిత కాలాన్ని తగ్గించేస్తున్నారు. ప్రయాణాన్ని పూర్తిగా కొనసాగించకుండా మీ ఆత్మను నివారిస్తున్నారు. మీరు మాదక ద్రవ్యాలు, మద్యం ప్రభావంలో ఉన్నప్పుడు వివేకం పనిచేయదు, అత్యంత బలహీనంగా ఉంటారు. వ్యతిరేక శక్తి మిమ్మల్ని లోబరుచుకుంటుందంట ఇలాంటి టైంలో. కాబట్టి వ్యతిరేక ఆలోచనలు వచ్చేలా చేస్తుందంట ఆ వ్యతిరేక శక్తి లోబరుచుకొని. దాంతో మీరు ఏం చేస్తారంటే వ్యతిరేక ప్రభావంతో మీ ప్రమేయం లేకుండానే అనాలోచితమైన పనులు చేస్తారు. కాబట్టి భూలోకంలో జాగ్రత్త తీసుకోవాల్సిన మరో విషయం వ్యభిచారం అని చెప్తున్నారు. ఒక్క బలహీన క్షణం మీకు జీవితకాల బాధను మిగిల్చొచ్చు. మానవులు తక్షణమే కోరికలకు బానిసైపోతారు. శరీరాన్ని సంరక్షించుకునే విషయంలో చాలా అశ్రద్ధగా ఉంటారు. వ్యభిచారం కూడా ఒక రకమైన ఆత్మహత్య. ఎందుకంటే ప్రతిసారి ఒక జబ్బు అంటుకునే ప్రమాదం ఉంటుంది. అది మీ జీవితాన్ని అంతం చేయవచ్చు, మళ్ళీ ఇతరులకు ప్రాణాలకు ప్రమాదం కావచ్చు. ఇది మీ కర్మ కాదు, మీరు బాధ్యతారహితంగా ఉండాలనుకుంటున్నారు. కాబట్టి ఈ పరిణామాలు మీరు కోరుకున్న వాటి ఫలితాలే. ఇవేమి కర్మ కిందకి రావు, ఇవన్నీ మీరు కొని తెచ్చుకున్న కోరుకున్న దుష్ప్రభావాలే అని చెప్తున్నారు. ఇంకా 15వ పాయింట్ ఏంటంటే మీకు ఎంత బాధ ఉన్నా సరే మరొకరికి సహాయం చేయాలి. బాధలో ఉన్నా సరే ఇంకొకరు ఎవరైనా సహాయం అడిగినప్పుడు వాళ్ళకి సహాయం చేయండి. ఇలా మిమ్మల్ని మీరు శక్తివంతం చేసుకుంటున్నారు. మీరు బాధలో ఉన్నా కూడా సాయం చేయండి. ఇలా చేయడం ద్వారా ఏంటంటే మనల్ని మనం శక్తివంతం చేసుకునే ఇంకో పాయింట్ అనమాట ఇది. మీరు బాధపడుతున్న ఇతరుల పట్ల సానుభూతితో ఉండాలి. అప్పుడు తప్పనిసరిగా దేవుడు మీకు సహాయపడతాడు. మనం బాధలో ఉన్నాం కదా అని ఇది ఎక్కడ గొడవరా బాబు అనేసి అట్లా చేస్తే మాత్రం సాయం చేయకుండా ఉండకండి. దానివల్ల కూడా మనకి శక్తి కలిగే పాయింట్ చెప్తున్నారు అనమాట. మీ ఉద్దేశం నిస్వార్థమై ఉండాలి. అదే మనం బాధలో ఉన్నప్పుడు సాయం చేయమన్నారు కదా, శక్తి వస్తుంది కదా అనుకొని చేయొద్దని చెప్తున్నారు. మీ ఉద్దేశం ఇక్కడ నిస్వార్థమై ఉండాలని చెప్తున్నారు. మానవ శరీరాన్ని గౌరవించాలి, ఆనందించాలి. మీరు బాగా జీవిస్తారని, ఇతరులకు సేవ చేస్తారని భావించి మనసు, శరీరం, ఆత్మ ఇవన్నీ ఇవ్వడం జరిగిందంట. భూలోకంలో కొన్నిసార్లు మనుషులు ఎంతో వేదన చెందుతూ ఉంటారు, ప్రత్యేకించి తమ ప్రియతములు చనిపోయినప్పుడు. దీనికి దేవుని నిందించకుండా నాకే ఎందుకు ఈ కష్టం పెట్టావు అని ప్రశ్నించకుండా ధైర్యంగా జీవితంలో మంచి వైపు చూడండి. చాలా మంది పిల్లలు చనిపోయినప్పుడు చూడండి, ఎందుకు ఎవరి దాకా ఎందుకు ఈ బుక్ లో విస్పీరతో అంటే ఎదిగిన కొడుకులు తల్లిదండ్రులు వార్ధక్యంలోకి వచ్చేస్తున్నప్పుడు విస్పిరెత్తు చనిపోయినప్పుడు ఖుర్షిద్ భావన గారి, రుమి భావన గారు ఏం చేశారు, దేవుణ్ణి నిందించుతూ ఇంకా ఈ జీవితం వేస్ట్ అని అనుకున్నారు కదా. ఎవరైనా సరే ఇప్పుడు ఎంతో అపురూపంగా చూసుకునే భర్త చనిపోతాడు. ఇప్పుడు మన ఈ మధ్య మా ఫ్రెండ్ వాళ్ళు ఆయన అన్ని పనులు ఆయనే చేస్తాడు అనమాట. అసలు ఇప్పుడు ఆమెకేం తెలియదు. ఇప్పుడు ఇంకా వచ్చిపోయి ఒక్కతే ఉంది కదా చుట్టాలు వచ్చిపోతూ ఉన్నారు, ఇంకా పని ఎక్కువైపోయింది. సో అంత అపురూపంగా చూసుకుని ఆయన చనిపోతే దేవుడికి దయ లేదండి, దేవుడికి దయ ఉంటే ఎందుకు తీసుకుపోతాడు అంటది. కాబట్టి ఇట్లా ప్రియతములు బాధపడినప్పుడు దేవుడిని నిందించకండి, నాకే ఎందుకు ఈ కష్టం పెట్టాలని ప్రశ్నించకుండా ధైర్యంగా జీవితంలో మంచి వైపు చూడండి. వీళ్ళు కోలుకోవడానికి చాలా టైం పడుతుంది అనమాట. అలా ఆధారపడిపోతే అది భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, తల్లిదండ్రుల మీద కూడా ఆధారపడిపోయే పిల్లలు ఇలా ప్రేమలో మునిగిపోయి ఉంటారు. అందుకే రాగద్వేషాలు ఇవన్నీ లేకుండా అతీతంగా ఉండమని, తామరాకు మీద నీటి బుట్టలో ఉండమని అందుకే చెప్తారనమాట. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా జీవితంలో మంచి వైపు చూడండి అంటున్నారు. ఆత్మలోకంలోకి వెళ్ళిన పిమ్మట మీ జీవితాన్ని సమీక్షించుకుంటే ఎంతో చేయగలిగి ఉండేవారిని ఆత్మహత్య దీనికి సమాధానం కాదని గుర్తిస్తారు. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు అతడు సార్ చెప్తారు కదా, భూలోకంలో ఉండగానే మనం ఏ లోకాలకు వెళ్తామో ఈ శరీరంలో ఉండగానే తెలుసుకోవాలి, అదే ముక్తి అని చెప్తారు. అదే ఇక్కడ చెప్తున్నారు అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మన జీవితాన్ని మొత్తం సమీక్షించండి, సింహావలోకనం చేసుకుంటే పునరావలోకనం అనొచ్చు. ఎంతో చేయగలిగి ఉండేవాడిని కదా, ఆత్మహత్య దీనికి సమాధానం కాదు కదా అని మనం గుర్తిస్తామాట. మీ జీవితం దేవుడిది,
దానిని అంతం చేసే అధికారం ఎవ్వరికీ లేదు. ఆత్మహత్య ఆత్మకు తిరోగమనమే గాని పురోగమనము కాదు అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే లాస్ట్గా దేవుడు మీకు జీవితం అనే కానుకనే కాకుండా అందమైన అంతరాత్మను కూడా ఇచ్చాడు. ఆత్మ మార్గదర్శిని ఇచ్చాడు. అంతరాత్మ అనే మార్గదర్శి అనమాట. అందుకే మీరు ఎవరు నమ్మకమైన వాళ్ళు ఎవరు లేరు నా కష్టం చెప్పుకోవడానికి అనుకుంటే అంతరాత్మకు చెప్పుకోండి. అంతరాత్మ ఆత్మలోకంతో అనుసంధానమై ఉంటది. కాబట్టి జీవితం అనే మంచి కానుక ఇచ్చాడట దేవుడు. దాని మాత్రమే కాకుండా అందమైన అంతరాత్మని ఇచ్చాడంట. ఆత్మ మార్గదర్శిని ఇచ్చాడు మీకు. అంతేకాకుండా జ్ఞానాన్ని సంపాదించగల భౌతికమైన మనసును కూడా ఇచ్చాడు. భౌతికమైన మనసును కూడా జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఇచ్చాడంట. దీనికి శిక్షణనిచ్చి మీ అంతరాత్మ మనసు చెప్పిన ప్రకారం చేయించగలిగితే మనసుకు శిక్షణ ఇచ్చి అంతరాత్మ ఏం చెప్పిందో అది చేయించగలగాలి. మనసుకే లోబడి ఉండిపోతే మనం మనసు చెప్పింది ఏమిటి ఆ అంతరాత్మ ఏమవుతుంది, వీడు చెప్పిన వినట్లేదు, వీడి కర్మని నిద్రాణ స్థితిలోకి వెళ్ళిపోతుందని చెప్పారు కదా ఇంతకుముందు. కాబట్టి మనసుకి మనకు జ్ఞానాన్ని ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు దేవుడు. దాన్ని ఆ మనసుకి జ్ఞానాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ జ్ఞానాన్ని ఉపయోగించి ఏం చేయాలి, దానికి ఆ మనసుకి శిక్షణ ఇవ్వాలి. జ్ఞానంతో ఇచ్చి అంతరాత్మ మనసు చెప్పిన ప్రకారం చేయించగలగాలట ఆ మనసు చేత. తప్పు ఒప్పు తెలుసుకోవడానికి సహాయపడుతుంది అప్పుడు మనకు అది. మీకు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కోగలమనే నమ్మకాన్ని కలిగించడానికి దేవుడు ఎంతో సహాయాన్ని రక్షణను మీకు అందించాడు. ఇన్ని మార్గాలు ఇచ్చాడు. చక్కగా అంతరాత్మని ఇచ్చాడు, అంతరాత్మకు చెప్పుకోమన్నాడు. మీ పక్కన మీ చుట్టూ దేవదూతలు ఉంటారని చెప్పారు. వాళ్ళు అవసరమైతే ఒక ఫిలిప్స్ కోసం రాలేదండి, సూర్దాస్ కోసం, మోహన్ దాస్ కోసం, ఫిలిప్స్ కోసం, వీళ్ళ కోసం వచ్చాడు కదా. ఉన్నత తలాల నుంచి ఉన్నతాత్మ వచ్చింది కదా, సదాత్మ తిరిగి మానవ రూపంలో వచ్చి కూడా మనకు ఒకసారి సాయం చేస్తూ ఉంటారు. చూడండి, కొంతమందికి పిల్లలు పుట్టరు, లేకపోతే ఇంకొంతమంది బీదర్పున ఉంటారు, ఏ తిరుపతిలో శ్రీశైలం వెళ్తారు, అక్కడ ఒక అవధూతలు అంటే అతను ఎవరో ఒక అతను వచ్చేస్తాడు. వచ్చేసి మీకు ఇలా జరుగుతుంది మీరు దీని గురించి బాధపడుతున్నా టింగ్ మాయమైపోతారు వాళ్ళు. అంటే అలా వచ్చిన వాళ్ళు ఎవరంటే దేవదూతలు అనమాట. మనం బాధపడుతున్నామని ఆ అంతరాత్మలోని ఆత్మలోకంతో అనుసంధానమై కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి మీరు ఏం భయపడొద్దు. మీరు ఒక్కళ్ళే కాదు, మీకు ఆత్మరాత్మని ఇచ్చాడు, మరి దేవదూతల్ని ఇచ్చాడు, ఆత్మ మార్గదర్శనం ఇచ్చాడు, ఇన్ని ఇచ్చాడు రక్షణ కోసం. కాబట్టి చక్కగా మీకు ఇన్ని అందించాడు కాబట్టి మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు అని చెప్పి చక్కగా దీంట్లో చెప్తున్నారు. మరి ఆత్మహత్య భాగం అయితే అయిపోయింది. ఇప్పుడు దేవుడు అనే దాంట్లోకి వచ్చాం మనం. ఇది కూడా మొత్తం క్వశ్చన్ అండ్ ఆన్సర్సే ఇవన్నీ. దేవుడు అనేది ఇచ్చాడు మనకి పావుగంట ఉంది కాబట్టి కంటిన్యూ చేద్దాం. దేవుడు అనే భాగంలో ఏంటంటే దేవుడు మనకు తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదంట. దేవుడు అంటే ఏంటంటే తనకు తాను నేనున్నానని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మనని మనం దేవుడి ముందు నిరూపించుకోవాలి. దేవుడికంట నేనున్నానని నిరూపించుకోవాల్సిన అవసరం లేదట. మనని మనమే దేవుడి ముందు నిరూపించుకోవాలట. రుజువు కోసం అడిగితే మీకు అది దొరకదు. చూడండి, చాలా మంది దేవుడు ఎక్కడ ఉన్నాడు చూపించండి అంటాడు. నన్ను ఒకసారి అడిగారు, ఎవరు మారమ్మ గుడిలో ర్యాలీకి అని వెళ్తే అక్కడ మారమ్మ గుడిలో వచ్చారనమాట. వాళ్ళందరికీ మేము చెప్తున్నాం, వాళ్ళు సాయంత్రం దాకా ఉంటారంట, ర్యాలీకి వస్తా ఉన్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఏదో మొత్తం ఈ టాపిక్ వచ్చింది. వస్తే అవునా అమ్మవారు మాట్లాడుతుంది, ఏది చూపించండి నాకు చూపించండి అంటున్నాడు పిల్లోడు వచ్చి. నువ్వు కళ్ళు మూసుకొని కూర్చో చూపిస్తా అన్న. అడిగి దెబ్బకి వెళ్ళిపోయాడు అనమాట. కాబట్టి మనమే నిరూపించుకోవాలి కానీ దేవుడికి అవసరం లేదు అని చెప్తున్నారు. మనం కళ్ళు మూసుకొని కూర్చుంటే మన దగ్గరికే వస్తాడు దేవుడు, అప్పుడు మనం నిరూపితం అవుతుంది. రుజువు కోసం అడిగితే అది మీకు దొరకదు. ఆ పిల్లాడు ఎవరో అడిగినట్టు అట్లా రుజువు కోసం అడిగితే మాత్రం దొరకదు. దానికోసం అడగకుండా నమ్మకం ఉంచితే చాలు, అప్పుడు మీకు ఆ రుజువు దొరుకుతుంది దేవుడు ఉన్నాడో లేదా అని. కాబట్టి దేవుడు మిమ్మల్ని శిక్షించడు, మీ అంతరాత్మ మనసే మిమ్మల్ని శిక్షిస్తుంది. మీ తోటి వారిని మోసగించగలరు కానీ మిమ్మల్ని మీరు మోసగించుకోగలరు, కానీ సర్వశక్తివంతుడైన భగవంతుడిని ఎప్పుడు మోసగించలేరు అని చెప్తున్నారు. గంటల కొద్ది ఏకాగ్రత లేకుండా చేసే చిన్న ప్రార్థన కన్నా జనాన్ని సర్వశక్తివంతుడైన భగవంతుని మోసం చేయడానికి వేలాది రూపాయలు దానం చేయడం కన్నా సాధారణమైన నిజాయితీ గల కరుణాపూరితమైన స్వార్థమైన పని ఎంతో ముఖ్యమైనది అని భగవంతుడి గురించి చెప్తున్నారు అనమాట. ప్రశ్నలోకి వస్తే తొలిగా ఇచ్చిన సందేశాల్లో ఒకటి, ఆత్మలోకంలో మతం లేదు. ఫస్ట్ సందేశం ఏంటి మనకి ఇదే కదా, ఆత్మలోకంలో మతం లేదు, మేము ఒకే దేవుణ్ణి పూజిస్తాము. మరి భూలోకంలో ఇన్ని మతాలు ఎందుకున్నాయి? ఫస్ట్ ఈ బుక్ లో సందేశం ఇచ్చారు, ఆత్మలోకంలో మతాలే లేవు, మేము ఒకే దేవుణ్ణే పూజిస్తాము అని ఉంది. మరి ఆత్మలోకంలో మతం లేనప్పుడు ఒకే దేవుణ్ణి పూజిస్తాం అన్నప్పుడు మరి భూలోకంలో ఇన్ని మతాలు ఎందుకున్నాయి అని అంటున్నారు.
భిన్న మతాలున్న అన్ని చివరికి ఒకే దేవుణ్ణి చేరతాయి. ఎన్ని రకరకాల క్రిస్టియన్స్ అవ్వచ్చు, ముస్లిమ్స్ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు, కానీ ఒకే దేవుణ్ణి చేరతాయంట. అంటే రూపాలు వేరే. చూడండి, అల్లా అంటారు వాళ్ళు, ఆమెన్ అంటారు వీళ్ళు, రామ్ అంటాం మనం. కాబట్టి ఏదైనా ఒకటే, ఒకే దేవుణ్ణి చేరతాయి అని చెప్తున్నారు. మీ భూలోకంలో చక్ర భ్రమణాలు ఎన్నో ఉన్నాయి. భూలోకంలో చక్ర భ్రమణాలు ఎన్నో ఉన్నాయంట. మంచి చెడు, మంచి మళ్ళీ చెడు, ఇలా భూలోకంలో చెడు చాలా పెరిగిపోయినప్పుడు ఒక ఉన్నత విశ్వం నుంచి మనుషులకు మార్గదర్శిగా ఉండమని దేవుడు అత్యంత ఉన్నతాత్మను భూలోకానికి పంపిస్తాడు. మంచి ఉన్నాయి, చెడు ఉన్నాయి, మళ్ళీ చెడు ఉంది, మంచి ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇలాగ ఉన్నత విశ్వం నుంచి ఇలా చెడు పెరిగిపోయినప్పుడు ఏమవుతుంది? భూలోకంలో చెడు బాగా పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఒక ఉన్నత విశ్వం నుంచి మనుషులకు మార్గదర్శకత్వంగా ఉండమని ఒక దేవుడు అంటే అత్యంత ఉన్నతాత్మను భూలోకానికి పంపిస్తాడట. అతడిని ప్రవక్త అంటారంట. ఆయన ప్రజలకు వివేకం కలిగించి వారు బాగుపడి సదాత్మ అయ్యేలా చేస్తాడంట. చూడండి, భూలోకంలో చెడు పెరిగిపోయినప్పుడు విశ్వం నుంచి భగవంతుడు ఒక ఒక అతన్ని పంపిస్తారట. ఉన్నత ఆత్మను భూలోకానికి పంపిస్తారు, అత్యంత ఉన్నతాత్మను. ఆయన ఏమంటారు ఇక్కడ భూలోకంలో? ప్రవక్త అంటారనమాట. ఆయన ఏం చేస్తాడంటే ప్రజలకు వివేకం కలిగించి వారు బాగుపడి సదాత్మలు అయ్యేలా చేస్తాడట. అంటే మంచి ఆత్మలు అయ్యేలా చేస్తాడంట. ఒక్కో ప్రవక్త అనునాయులను ఒక్కో పేరుతో పిలుస్తారు. దురదృష్టవశాత్తు ఎన్నో శతాబ్దాలను తరబడి ప్రవక్తల బోధలెన్నిటినో మనుషులు మార్చివేశారు. చూడండి, రామాయణం ఫస్ట్ బాగానే ఉంది, అలాగే భారతం, భాగవతం అన్ని ఫస్ట్ బాగానే రాశారు. కానీ ఆ చేతులు ఈ చేతులు ఈ చేతులు మరి తమకిష్టమైనట్టుగా మార్చేశారు అనమాట మనుషులు. ఫస్ట్ అయితే బాగానే ఉందంట, శతాబ్దాలు ఎన్నో ఎన్నో ఉన్నాయంట. శతాబ్దాల తరబడి ప్రవక్తల ప్రవక్తల యొక్క బోధనలు ఎన్నిటినో మనుషులు మార్చేశారంట. కాబట్టి పాత్రసారి చెప్తారు ఇక్కడ, గుర్తు తెచ్చుకొని కావాలంటే. ఎందుకంటే ఫస్ట్ అంతా బాగానే ఉంది. ఇప్పుడు చూడండి, ఒక ఉదాహరణ చెప్తారు పాత్రసారు. మనలానే నీ వల్లనే పొరుగువాడిని ప్రేమించాలని జీసస్ చెప్పాడు. కానీ ఏం చేశారు వీళ్ళు? వాళ్ళని ప్రేమించుకోవడం మర్చిపోయి ఎదుటోళ్ళని ప్రేమించడం, అంటే ఎదుటోళ్ళకి చెప్పడం మొదలు పెట్టారు. ఇలాగా తప్పుబారి పట్టించారు అంతా అని చెప్పి ప్రతిసారి చెప్తారనమాట. అదే ఇది ఇక్కడ చెప్తున్నారు. ఇలాంటి ప్రవక్తల శతాబ్దాలు, ఎన్నో శతాబ్దాల తరబడి అంట ప్రవక్తల బోధనలు ఎన్నిటినో మనుషులు వాళ్ళకి అనుకూలంగా మార్చేశారు అనమాట. ఏది ఏమైనా ఆత్మలోకంలో మాత్రం మతం అనేది లేదు అని చెప్తున్నారు. మనుషులు ఎందుకని దేవుణ్ణి సులువుగా నమ్మలేరు? చాలా మంది ఆస్తికులు నాస్తికులు అని చెప్తారు, కానీ నాస్తికులు దేవుడిని నమ్మరు. అసలు ఎందుకని నమ్మరు వీళ్ళు దేవుణ్ణి అని అడుగుతున్నారు. జీవితకాలం గడుస్తున్న కొద్దీ దేవుడి గురించి మీ దృక్పథం మారిపోతూ ఉంటుంది. చూడండి, కష్టం వచ్చింది అనుకోండి, దేవుడికి లేదని చెప్పి ఇంకో మతం మార్చేస్తారు, ఫోటోలు మార్చేస్తారు, అన్ని మార్చేస్తారు. మన దృక్పథం మారిపోతూ ఉంటుందంట. కొంతకేమో చిన్నవాడిగా ఉన్నప్పుడు దేవుడు అంటే ఇష్టం ఉంటుందంట, కానీ ఎదుగుతున్న కొద్దీ నమ్మకం పోతుందట. అంటే వాళ్ళకి ఎదురయ్యే సిచ్యువేషన్ నుంచి దేవుడిని ప్రార్థించి బాగా కోరుకున్నది లభించకపోతే దేవుడు మీ ప్రార్థన వెళ్ళలేదని, ఆయన లేడని అనుకోవడం వల్ల ఇలా జరుగుతుంది. కాబట్టి సత్యం ఏంటంటే ఒక ప్రార్థనకు సమాధానం లభించకపోతే భక్సం అనుకో, అది మనకి ఆధ్యాత్మిక ఎదుగుదల మంచిది కాకపోయి ఉండొచ్చు. మరి లేకపోతే అన్యాయం జరిగినప్పుడు కూడా దేవుడిపై నమ్మకం ఉండదు. ఇప్పుడు మనం కోరుకున్నది జరగలేదంటే అది మీకు అవసరం లేదేమో, దానివల్ల మీకు ఏమైనా బాధ లేకపోతే నష్టం కలుగుద్దేమో, అందుకే దేవుడు ఇవ్వలేదేమో ఇలా అనుకోరు కదా. దేవుడిని మార్చేస్తారు, దేవుడి మీద నమ్మకం లేదని చెప్తారు. ఇంకోటి ఏంటంటే దేవుడు న్యాయం ఎందుకు చేయలేదు అని కూడా మమ్మల్ని లోపల లోపల ప్రశ్నించుకుంటారు అని చెప్తున్నారు. ఈ అన్యాయం మీ కర్మ కావచ్చేమో, పరీక్ష కావచ్చేమో, శిక్షణ కావచ్చేమో. కొన్నిసార్లు మీ ఆరోగ్యం క్షీణించినప్పుడు బాగుపడాలని ప్రార్థిస్తారు. ఆరోగ్యంలో మార్పు లేకపోతే మళ్ళీ దేవుడిపై నమ్మకం కోల్పోతారు. మీరు ఆరోగ్య సమస్యలు అనుభవిస్తున్నప్పుడు చెడు కర్మలను చెల్లించేస్తున్నారని గుర్తుంచుకోవటం మర్చిపోతున్నారు. ఇదేదో చెడు కర్మ నడుస్తుంది, నాకు ఇది అనుభవించేస్తే పోతుందని గుర్తించకుండా దేవుడిని మార్చేస్తున్నాం, దేవుడి మీద నమ్మకాలు పోగొట్టుకుంటున్నాం అని చెప్తున్నారు. కొందరికి చిన్నతనంలో దేవుడిపై నమ్మకం ఉండదు, కానీ కాలక్రమంలో వచ్చే అనుభవాల పరంపరలో వారికి నమ్మకం ఏర్పడుతుంది. కొంతమందికి ఏమో చిన్నప్పుడు ఉండదు, ఎదిగే కొద్దీ ఉండదు. కొంతమందికి చిన్నప్పుడు ఉండదు, కానీ కాలక్రమంలో మళ్ళీ నమ్మకం ఏర్పడుతుందంట. మీ అనుభవాలు ఎలాగున్నా సరే దేవుడిని నమ్మాలా వద్దా అనేది మాత్రం నిర్ణయించుకోవాల్సింది ముఖ్యంగా మీరే. మీరు చెడు అనుభవాలు ఉండొచ్చు, మంచి అనుభవాలు ఉండొచ్చు, కానీ దేవుడిని నమ్మాలా వద్దా అనేది నిర్ణయించుకునేది మీరే అని చెప్తున్నారు. మీరు భూలోకంలో ఉన్నప్పుడు ఆత్మలోకం గురించి భౌతిక మనసుకి ఏమీ గుర్తుండదు. అయితే అంతరాత్మ మనసు ద్వారా మాత్రం మీకు దాంతో సంబంధం నిలిచి ఉంటుంది. కాబట్టి అంతరాత్మ మనసు భూలోకంలో మీకు మార్గం చూపుతూ దేవుడు ఉన్నాడని నమ్మడానికి మీకు సహాయం చేస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి ఇట్లా ఎన్నో సూచనలు ఇచ్చారు. నిజమైన సాధకుడి శక్తి అంట
మన అంతరాత్మ మనసుపై ఆధారపడి ఉంటుంది. నిజమైన సాధకుడు అంటే ప్యూరిటీ తోటి నిజంగా నేను ధ్యానం చేస్తాను అని అనుకున్న వాళ్ళకి ఏం చేస్తుందంటే అంతరాత్మ మనసుపై ఆధారపడి ఉంటుందంట అతని శక్తి. కాబట్టి అట్లా ప్రకృతే స్వయంగా చెడును తుడిచిపెట్టే టైం ఒకటి వస్తుందంట. ఎన్నో కష్టాలు వస్తున్నాయని మనం బాధపడవక్కర్లేదు. ప్రకృతే స్వయంగా చెడును తుడిచిపెట్టే సమయం వస్తుందంట. కాబట్టి మనము హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి మన సంకల్ప స్వేచ్ఛను పరీక్షించేందుకు నెగిటివిటీ కూడా ఒకటి ఉంటుందంట. చెడు లేకపోతే ఎలా చెడు పరలోకం ఉండేది అంటే ఈ విలన్ లేకపోతే హీరో గొప్పతనం ఉండదని చెప్తున్నారు. కాబట్టి ఇట్లా ఉండకుండా మనం తెలుసుకోవాలి, మనం ఎవరో తెలుసుకోవాలి, ఆయన మంచితనాన్ని మనలో కనుగొనాలి దేవుడిని. కాబట్టి ఆశీస్సు పొందే అవకాశం ఉంది. కానీ ఆయన ఆశీస్సు కావాలంటే ముందుగా మనం చేయాల్సింది ఏంటి? మంచితనాన్ని అవలంబించడం. దేవుడిని తెలుసుకోవడం అంటే మనం తెలుసుకోవటం, మనం ఎవరో తెలుసుకోవటం, ఆయన మంచితనాన్ని మనలో కనుక్కోవటం. కాబట్టి ఇంక నెక్స్ట్ ప్రార్థనలోకి వచ్చాం మనము. దేవుడి గురించి అయిపోయింది, ప్రార్థన గురించి కూడా అయిపోయింది, ఆత్మహత్యల గురించి కూడా అయిపోయింది. ప్రార్థనలోకి వచ్చాము. ప్రార్థన అనేది కొంచెం ఎక్కువే పేజీలు ఉన్నాయి. రేపు కంటిన్యూ చేద్దాం మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.